కరువు అయితే పువ్వు కరువు పాలు పొంగిపోతనే భాష వన్న కరవన్న రాజేవుడా ఏడుగంత మోగోడు వేనగాని ఏకుల గుల్లంత తల్లి ఉంటే తల్లి దంచబోయి ఇద్దరబోయి కోడిళ్ళ కొట్టినార దంచి భవనిళ్ళ బ్రాసన్లు నా బిడ్డరావే బిడ్డో తెల్లవారల కొడక ఎనడ పొద్దు కొడక అవ్వలేని పిల్లలంటే నా కొడక అవ్వలేని పిల్లలంటే నా కొడుకు కొడక అంగల్ల బాల కాదు నా కొడుకు తల్లి లేని పిల్లలంటే నా కొడుక బిడ్డ సంగల్ల బాల బిడ్డ నా బిడ్డ అవయ్య ఉన్న పిల్లగాళ్ళ జీవితం అలాగనే ఉంటది అవయ్య లేని పిల్లగాళ్ళ జీవితం అలాగనే ఉంటది మరి కొడుకు మీద పడ్డది రా ఓ దేవుడా మీద పడ్డది రాయవలడి రోజు లోపల కొడుకు ఆ బిడ్డ మీద పడి కల కన్నీరు తీసింది ఇక గడి అయితే గంట అయితే నా భర్త భర్తడు కావచ్చు నా కొడుకు బిడ్డను తీసి నా భర్త చేతులు పెట్టినాక ఇక నా ప్రాణం పేరు మంచిదే నా జీవనం పేరు మంచిది అనుకున్నదే యమధర్మరాజా నీకు దండం పెడుతుందండి నీ కాళ్ళు మొక్కుతుందండి నా కొడుకు బిడ్డను తీసి నా భర్త చేతులు పెట్టినాక నా ప్రాణం పేరు మంచిదే నా జీవనం పేరు మంచిదే తండ్రి నా కొడుకు బిడ్డ నా భర్త చేతులు పెట్టినాక రమ్మంటే పదవన్నట్టు నీ ఎంట వస్తానని యమధర్మరాజు తోడి అరగంట తెరవు తీసుకున్నది ఆ తల్లి ఏడేడు మెడల్లా కలి ఏడు మిద్దల్ల కల కన్నీరు తల్లి భర్త చరాకటూలు ఓ దేవుడా ఆ పల్లార వాటిని 7,000 యమను పాలబాజ వచ్చి ఒక్కసారి దొక్కల గుద్దినట్టు పక్కల దన్నినట్టు రారాయ యమనప్పుడు ఒక్కసారి దిగులుపై దిగ్గున లేదు చూసే వరకు ఎక్కడ లక్కన మాయమైపోయింది పరమేశ్వర ఇది కలనుకున్నా నిజమనుకున్నా ఇంటికాడ నా భార్యకి ఏమైనా కలవాడనా నా పిల్లలకి ఏమైనా నాన్నగారిగారా నా భార్యకి ఏమైనా నాన్నగారేనా నేను ఇప్పుడే వేగిరంగా పోవాలి నా బిడ్డ పసివిల్ల కసిగాయ నా బిడ్డ చిన్నది నా కొడుకు అటువంటి గారు కదా అదే నా కొడుకు ఇన్ను ఇప్పుడే ఏకరంగా వెళ్తానన్నాడే ఎడబా నా బడ్డ వలికనా కొడుకన్నా
లేదు రెండంట లేదునమ్మా మన బిడ్డ పసివిల్ల కసిగాయే నిన్ను ఎప్పుడు ఎన్నడు మాట్లాడబోదునమ్మా నీకు అవ్వలేదు అయ్యలేదు తోడబుట్టే వాళ్ళు మేన వాళ్ళు నారాజు బలగం లేరు మేన వాళ్ళు నేరాజు బలగం లేరు చూడ చుట్టాలు లేరు పాడ బలగం లేరమ్మా మనసులున్న బాధ చెప్పలేవా నాదా గడి అయితే గంట అయితే నాదా నా ప్రాణం పోతిగా వచ్చు నాదా నా జీవనం పోతిగా వచ్చే చల్లవన్నదవ్వా సంసారం అడుగుతలేదు కోడి దేవుళ్ళ ముద్ర కట్టి కొల్లారికి పళ్ళు కట్టినవు నాదా మనకు బిడ్డ పుట్టింది నాదా మనకు బిడ్డ బాకి రాకుంది కానీ నాదా చదువుకునే బాకి నాకు లేకపోయానే భార్యతోటి భర్తకు సుఖం అన్నారు నాదా ఇక గడి అయితే గంట అయితే నా ప్రాణం పోతి కావచ్చు నాదా నా జీవనం పోతి కావచ్చే అయ్యా నేను బతకలేనయ్యా నా పిల్లల బయలం రాజ్యం బయలం దేశం బయలం అయ్యా నాదా ఒక్క కొడుకును అన్న ఒక్క బిడ్డను అన్న నాదా ఇక నా జీవితాలు ఇస్తుకుంటా ఉన్ననయ్యా ఎంత మాట అవనికి నాదే బాబా ఎంత మాట అలా పోదువమ్మా ఇప్పటికప్పటికంటారు బామా ఇంత దేవుడు ఉన్నప్పుడే వీళ్ళంతా శృంగారం అంటారు గుళ్ళె దేవుడు పోతే గుడంతా చీకటి అవుతుంది
పల్లె పంతులుంటేనే బడికి అంగీతం అన్నారు. బామ ఇంట్లో హవయ్య రాజులుంటే దేవుని గుడితోని సమానం అన్నారమ్మా. తండ్రి రచ్చి ఏగుల గుళ్ళంతా తల్లి ఉంటే దంచబోయి దక్కబోయి కూడబోయి సెరగబోయి ఈపుకు ఇసుర్రాలు కట్టి రొమ్ముకు రోగలు చుట్టి కోటింటి కొట్టారు దంచి బావనిటి బాసన్ను దోమి పిల్లాల జాదుకుంటారమ్మా. పిల్లాల జాదుకుంటారమ్మా. అందుకే అన్నారు బామ ఆడిదాని చేతుల అర్థం నిలవబోదు మగవారి చేతుల పిల్లలు దక్కబోరమ్మా. మగవాడు ఊరికో పండగో పోయిన కాడ అగో కడుపు నిండిన కాడ కాలు దాస్తుడు. ఆడిదానికి ఎట్లుంటదంటే పోయిన కాడ తిన్న కాడ నిలవది, పానము ఉన్న కాడ నిలవది, కూర్చున్న కాడ నిలవది. నా భర్త అన్నం తిన్నడో, నా బిడ్డ అన్నం తిన్నదో, నా కొడుకు అన్నం తిన్నడో తినలేదో అని ఆ బుక్కడి అన్నం తనకు తిన్నమా తనక దానికి మనసు వస్తుంది. పిల్లలకు బుక్కడి అన్నం తినబెట్టుకున్నాకనే తన మనసుకు తృప్తి అవుతుంది. అవ్వా చెప్పు బతుకంటే భయం ఉన్నది, సావంటే సంతోషం ఉన్నదమ్మా. పిల్లల పోయమ్మా ఆడదానికి ఎట్లా ఉంటుందంటే అట్ట పోయి పిల్లలు ఇంటికి వచ్చే వరకు కొడుక తిన్నవా బిడ్డ తిన్నవా అంటే తినకున్న తిన్నంత రెండవుతుందా. నేను ఒక మాట చెప్పుతున్నా బామా నీ మంతుకు సావు కమ్మా నీ నల్లా వెళ్ళిపోతానమ్మా. అప్పుడు దేవక్షరాలు ఏమంటుంది నాదా నానా నీ వంతు సాగు కాదు నా వంతు సాగు వంతుకొచ్చిన గండము గంతయ్య గడప్పదు అంటారు. నాదా నా వంతు సాగుకు మరొకరు పోతారా, నాదా నా వంతు సాగుకు నేనే పోతున్నా. పిల్లల పైలము రాజ్యం పైలము దేశం పైలం అన్నప్పుడు ఇయ్యా ఓ బామాదేవ చూరాలా వెళ్ళిపోతే కాదు బామా అయ్యా నా ఇల్లు చీకటి చేస్తా నా గుంప ముంచిపోతావాడా ఆరోగ్య సంసారము బామా మూడొద్దులు చేసి వెళ్ళిపోతావా. చిన్ననాడు నీ అయ్యవ్వా తొట్టకు బాధ్యంగా నేను నా చేతిలో పెట్టినాడు. అల్లుడా నా బిడ్డ కాదు నీ బిడ్డ, నీ తోడబుట్టే సెల్లనుకో నీ అక్క అనుకో, ఏ పాప పుణ్యానో అరగంట సేపు భార్య అనుకోమన్నారమ్మా. నీకు నీ వారు లేరమ్మా, నాకు నా వారు లేరమ్మా. నీకు అవ్వలేని బిడ్డవు అయ్యలేని బిడ్డవు, చెట్లు వంట దెబ్బ దెబ్బ కొట్టలేదు, ఎంగిల్ నోట తీస్తలేదు. బామా ఒక్కనాడు నిన్ను గుంతలు పెట్టలేదమ్మా. అమ్మవారి దేవక్షరాలు ఏమంట ఉన్నది, కొడకానర భూపతి బిడ్డ సూరమదేవి ఇక రండి బిడ్డలార మీరు అయ్యా బిడ్డలంతా కన్న చూసినారా
కూసుండి ఒడిసేదాడు కూసుండి ఆ ఒడవని పదార్థం సంపాదించిన కొడుక కూసుండి ధనము ఒడవకుండా సంపాదించిన బట్టమతే విద్య లేకపోతే చక్కదాన ఉండాలి అన్నముతోనే విద్య ఉన్నదాన అన్నారు నీ తోడా విద్య నీకొక్క అన్న అన్న చేతుల విద్య ఒక్క మాట విద్య కొడుకరారా కొడుక భూపతి రాజా చెల్లెనైనా కొడుక ఏ ఒక్క రోజు చెల్లని తిట్టాబోకు ఏడాది కొకనాడు నాకిట్లా పండుగ పండుగత్తర కొడుక నాకిటు కడితే మా అటువంటి కనుకనేమి తిరుగులంటే గిట్టుంటారు అయ్యా అయ్యా అంత ఒడిసినాక సగమైపోయినాక మన బీర్రోళ్ళు వస్తారు ఒక్క ఒడిసినాక బీర్రోళ్ళే వస్తారు
ఆ